అబద్ధ బోధకులు ఉంటారు. కాబట్టి మనము ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుడి సంబంధమైన కావో పరీక్షించాలి. ఏది సత్యస్వరూపమైన ఆత్మ లేక ఏది భ్రమపరిచే ఆత్మ అని మనం గ్రహించాలి. అలా గ్రహించి వివేచించలేకపోతే ఖచ్చితంగా వీళ్ళ మోసపోయి విశ్వాసగ్రస్తులై ప్రమాదము ఉండబోతున్నారు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో అసలు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితి. ఎవరు ఏం చెప్తున్నారో తెలియదు. నువ్వు చెప్పింది రైటే, నువ్వు చెప్పింది రైట్ అంటారు. ఎందుకే దాన్ని ఏది సత్యమో ఏది అసత్యమో తేల్చలేని వాళ్ళు ఉన్నారు అనమాట. అంటే దాని గురించి సరైన వివేచన లేదు. వివేచన లేకుండా నేను అనేక మంది సేవకు వస్తున్నారు, అలాగే కొంతమంది విశ్వాసంలో కొనసాగుతున్నారు. కాబట్టి మనం వివేచన అనేది మనకి ఉండాలి.